మేడ్చల్ జిల్లా పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదం చోటు చేసుకుంది. వెంకటాపూర్ అనురాగ్ యూనివర్సిటీలో ఉన్నట్టుండి ఒక్కసారిగా స్లాబ్ కూలింది. ఈ ఘటనలో 4 కార్మికులకు తీవ్ర గాయాలు కాగా వారిని స్థానికంగా ఉన్న నీలిమా హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉండటంతో వారికి ఎమర్జెన్సీ వార్డులో వైద్యం కొనసాగుతోంది. ఇదిలా ఉంటే జనగాం ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీలో ప్రమాదం జరగడంతో రాజకీయ దుమారం రేగుతోంది. FTL పరిధిలో నిర్మాణాలు చేపడుతున్నారని గతంలోనే పలువురు ఫిర్యాదు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదం చోటు చేసుకుంది. వెంకటాపూర్ అనురాగ్ యూనివర్సిటీలో ఉన్నట్టుండి ఒక్కసారిగా స్లాబ్ కూలింది. ఈ ఘటనలో 4 కార్మికులకు తీవ్ర గాయాలు కాగా వారిని స్థానికంగా ఉన్న నీలిమా హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఎమర్జెన్సీ వార్డులో వైద్యం కొనసాగుతోంది. ఇదిలా ఉంటే జనగాం ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీలో ప్రమాదం జరగడంతో రాజకీయ దుమారం రేగుతోంది. FTL పరిధిలో నిర్మాణాలు చేపడుతున్నారని గతంలోనే పలువురు ఫిర్యాదులు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ లెనిన్ అందిస్తారు. చెప్పండి లెనిన్. ముల్య ఏదైతే మేడ్చల్ జిల్లా పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో అనురాగ్ యూనివర్సిటీలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది. యూనివర్సిటీ క్యాంపస్ లో నిర్మాణం కొనసాగుతున్న ఓ భవనంలో ఒక్కసారిగా స్లాబ్ అయితే కుంగిపోయింది. ఈ ఘటనలో 4 తీవ్రంగా అయితే గాయపడ్డారు. గాయపడిన వారిలో 2 పరిస్థితి అయితే విషమంగా ఉండడంతో వారిని అత్యవసర చికిత్స కోసము సమీప హాస్పిటల్కి అయితే తరలించారు. ప్రస్తుతం ఐసీయూ వార్డులో అయితే చికిత్స అందిస్తున్నట్లయితే తెలుస్తుంది. వారిలో 2 పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లయితే సమాచారం. అలానే ఏదైతే ప్రమాదం జరిగిన వెంటనే విద్యార్థులు సిబ్బంది భయాందోళనకు అయితే గురయ్యారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించారు. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు అయితే బయటికి వచ్చే లోపే యూనివర్సిటీ యాజమాన్యం హాస్పిటల్ సిబ్బంది మీడియానైతే నిర్వహించేందుకు ప్రయత్నించారు. అయితే మీడియా ప్రతినిధులు యూనివర్సిటీ క్యాంపస్ లోపలికి అయితే అనుమతించలేదు. ప్రమాదంపై స్పష్టత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రజలకు ఇది మరింత అవమానాలకైతే తావుతీస్తున్న నేపథ్యం మనకు కనబడుతుంది. అయితే ఈ యూనివర్సిటీ జనగాం ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర్ రెడ్డికి చెందినదిగా గుర్తించడంతో రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా అయితే మారింది. గతంలో కూడా ఈ యూనివర్సిటీ అధికారులు ఏదైతే FTL ప్రాంతాల్లో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పేసి కూడా స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేసినట్లయితే సమాచారం. అయినప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పేసి కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఇటువంటి ఘటనలు విద్యార్థి భవిష్యత్తు మీద మాత్రమే కాదు వారి ప్రాణాల మీద కూడా ప్రమాదం తేవడమే అని చెప్పేసి అనుమానాలు అయితే కొంతమంది ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఏదైతే నిర్మాణంలో నాణ్యతకు సంబంధించినటువంటి ఏదైతే చర్యలు పాటించకపోవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా నిపుణులు అయితే చెప్తున్నారు. ప్రమాదానికి కారణమైన నిర్లక్ష్యంపై ఏదైతే పూర్తి స్థాయి విచారణ జరిపి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మరోవైపు డిమాండ్ చేస్తున్నారు. బాధితుల కుటుంబాల నుంచే కాకుండా విద్యార్థుల సంఘాల నుంచి కూడా ఏదైతే అనేక డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఏదైతే 2 అయితే తీవ్రంగా గాయపడంతో వారిని అయితే ఐసీయూలో అయితే చికిత్స చేస్తున్నట్టు తెలుస్తుంది. అమూల్య. థ్యాంక్ యూ లెనిన్.